సాయి కృష్ణ కేసులో సస్పెండెడ్ కృష్ణలంక సీఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇవాళ ఉదయం జీజీహెచ్ లో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఏపీలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసులో కీలక విషయాలు బయటకొచ్చాయి. సాయి కృష్ణ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలను ప్రస్తావించింది. సాయి కృష్ణను లాకప్ డెత్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో సిట్ స్పష్టం చేసింది. గత నెల 6 నుంచి 8వ తేదీ వరకు సాయి కృష్ణని కృష్ణలంక పిఎస్ లో చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారని, సాక్ష్యాలు నాశనం చేయడానికి సిఐ నాగరాజే కారణమని రిమాండ్ రిపోర్టులో సిట్ క్లారిటీ ఇచ్చింది. సీసీ ఫుటేజ్ డేటా డీవీఆర్ లో లేకుండా చేశారని, సాయి కృష్ణ మరణించాడని తెలిసిన మ్యాజిస్ట్రేట్ కు కృష్ణలంక పోలీస్ సిబ్బంది సమాచారం ఇవ్వలేదని రిపోర్టులో సిట్ తెలిపింది. సాయి కృష్ణ తల్లి స్టేషన్ కు వెళ్తే సిఐ నాగరాజు దూషించాడని, హైకోర్టులో సాయి కృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినా కోర్టు ముందు వాస్తవాలను దాచారని సిట్ స్పష్టం చేసింది. ఆధారాలు దొరకకుండా పూర్తిగా ధ్వంసం చేశారని, ఈ నెల 2వ తేదీకి ముందే సాయి కృష్ణ కస్టడీలో ఉండగానే మరణించినట్లు రిపోర్టులో తెలిపిన సిట్ కేసు మిస్టరీ తేలాలంటే నాగరాజును విచారించాల్సిందేనని వివరించింది. సాయి కృష్ణ కేసులో సిట్ రిమాండ్ రిపోర్ట్ పై సాయి కృష్ణ కుటుంబ సభ్యులు స్పందించారు. నాగరాజు అరెస్ట్ తో తమకు న్యాయం జరిగిందన్నారు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్లను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సాయి కృష్ణను ఎవరైతే కొట్టారో వాళ్లను కూడా జైల్లో పెట్టాలన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు సాయి కృష్ణ మామ నవరంగ్. సిఐ నాగరాజు, కానిస్టేబుళ్లు మా ఆవేదన పట్టించుకోలేదు అన్నారు ఆయన. ఒక తల్లికి జరిగిన అన్యాయాన్ని మాత్రమే ప్రశ్నించామన్నారు. ఇందులో ఇంకా చాలామంది ఉన్నారయ్యా, వాళ్ళను మాత్రం తక్షణం అరెస్ట్ చేయాల్సిందే. నా కొడుకుని చంపిన వాళ్ళల్లో ఇంకా ఉన్నారు చాలామంది. నాగరాజు గారిని పంపించారు, నేను కాదంటలా, న్యాయంగానే చేశారు. నాకు చేస్తానన్నది వాళ్ళు సిట్ అధికారులు నాకు చాలా న్యాయం చేశారు. అలాగే వాళ్ళను కూడా మీరు తక్షణం జైలుకి పంపించి ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలియచేయాలి. నా కొడుకుని ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ బయటికి రావాలి. కొంతమందిని దాచి కొంతమందిని బయట పెట్టి అంతా ఒకటి మీద నెట్టడానికి ఇల్లేదు. న్యాయంగానే జరగాలి. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, నా బిడ్డని ఎంతమంది కొట్టారో వాళ్ళందరూ రావాలి బయటికి. వాళ్ళందరూ కొట్టి ఒక్కసారి అమ్మని చూపించా అన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా, కన్నా తల్లిని కూడా పట్టించుకోకుండా ఎంత చిత్రవత చేసి చంపారో. నా కొడుకు ఫోటోలు చూస్తుంటే నేను ఏమైపోతానో అనిపిస్తుంది నాకు. సిట్ రిమాండ్ రిపోర్ట్ పై న్యాయ పోరాటం చేస్తామన్నారు నాగరాజు తరపు న్యాయవాది సాంబశివరావు. రిమాండ్ రిపోర్ట్ లో ఆధారాలు లేవన్నారు. కన్ఫెషన్, ఫిర్యాదు ఆధారంగా అరెస్ట్ చేశారన్నారు. 17 మంది సాక్షులను మాత్రం విచారించారన్నారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. ఈరోజు నాగరాజు గారిని రిమాండ్ చేశారు. 14 రోజులు రిమాండ్ చేశారండి. రాజమండ్రికి ఈ రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి మేము ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు. మేము ఈ విషయం మీద న్యాయ పోరాటం చేస్తాము. నాగరాజు గారిని మాత్రం ఫాల్స్గా ఇంప్లికేట్ చేశారు ఈ కేసులో అని చెప్తాను. రిమాండ్ రిపోర్టు పూర్తిగా వేయాలని వాళ్ళు 17 మంది సాక్షులు మాత్రం విచారించారు. చూస్తాం, పరిశీలిస్తున్నాం. ఎప్పుడు బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలనేది కూడా మేము పరిశీలిస్తాము. దాన్ని బట్టి తగిన సమయంలో మేము మూవ్ చేసాము. ఓన్లీ ఇదేనా కన్ఫెషన్ మీదే ఈ కేసు నమోదు చేశారండి. సరైన సాక్ష్యాధారం లేకపోయినా ఈ ఫాల్స్గా ఈ కేసులు ఇంప్లికేట్ చేశారు. నాగరాజు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించిన సిట్ నాగరాజుకు సహకరించిన వారెవరు, ఈ కేసులో ఇంకా ఎంతమందిని సిట్ అరెస్ట్ చేయబోతోంది అన్నది ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఒకవైపు సిట్ ఏమో ఆధారాల్ని నాశనం చేసిందే నాగరాజు అంటున్నారు, మరోవైపు అసలు ఆధారాలు లేవు కాబట్టి నాగరాజు పై ఎలాంటి కేసు నమోదు చేసే అవకాశం లేదని లాయర్లు అంటున్నారు. ఇంతకీ ఈ కేసు ఎటువైపు టర్న్ తీసుకోబోతోంది? సో ప్రస్తుతం ఈ కేసులో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాగరాజుకు సంబంధించినటువంటి రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది. అయితే సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించి నెలకొన్నటువంటి ఈ కన్ఫ్యూజన్కు తెరపడింది. ముఖ్యంగా అతను లాకప్ డెత్ అయ్యారు, ఆధారాలు లేకుండానే అతను దహనం చేసినట్టు కూడా సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. సో దీన్ని బట్టి చూస్తే సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగింది, అతన్ని ఎవరికి తెలియకుండా దహనం చేశారు, ఆధారాలు ధ్వంసం చేశారని ఇటు విజయలక్ష్మి సాయి కృష్ణ తల్లి ఆరోపిస్తున్నట్టుగానే సిట్ రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అయితే ప్రస్తుతం సిట్ కేవలం నాగరాజు ఒక్కరితోనే ఈ వ్యవహారానికి చెక్ పెట్టేలా కనిపించడం లేదు. వాస్తవానికి ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో కూడా సిట్ దర్యాప్తు చేస్తుంది, ఆ దిశగా విచారణ ప్రారంభించింది. అందులో భాగంగానే దాదాపు
17 మందిని విచారించింది. అందులో దాదాపుగా ఈ 17 మంది కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగానే సిట్ అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి మార్కాపురం నుంచి ఒక టీము విజయవాడ తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ పిఎస్కి. టాస్క్ ఫోర్స్ నుంచి ఒక టీము ఇటు కృష్ణలంక పిఎస్కి తీసుకొచ్చారు. కృష్ణలంక పిఎస్లో ఉన్నటువంటి ఒక టీము అతని పైన లాఠీచార్జ్ చేయడం కావచ్చు, లాకప్ డెత్ వరకు కూడా కావచ్చు, శవాన్ని మాయం చేయడం కావచ్చు, అసలు ఎవరికీ తెలియకుండా ఆధారాలు లేకుండా ధ్వంసం చేయవచ్చు. ఈ పరిణామక్రమం మొత్తం చూసినటువంటి తరుణంలో వీరందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఇప్పటికే సిట్ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో సో నాగరాజు సంబంధించి అరెస్ట్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది కాబట్టి రిమాండ్కి తరలించారు కాబట్టి వారిపైన కూడా విచారణకు సిద్ధమవుతోంది. సిట్ని కూడా వారి కుటుంబ సభ్యులు కలవబోతున్నారు. కలిసి మరికొన్ని వివరాలు కూడా చెప్పబోతున్నారు.